అట్లాగే తల్లి పొద్దు నుంచి రాత్రి దాకా వండి పెట్టేది ఇంట్లో. బయట తినేది మనం ఎప్పుడు ఉంది ఆ రోజుల్లో. బయట తినడం అంటే రేర్ ఆ రోజుల్లో. అలాంటి స్టేజీ నుంచి ఇప్పుడు జీవన విధానం మారిపోయింది. ఉమ్మడి కుటుంబాల నుంచి వ్యక్తి కుటుంబాలు వచ్చి వ్యక్తి కుటుంబాల నుంచి వ్యక్తి జీవితాల వైపుకి వెళ్ళిపోయినాయి. ఒకే ఇంట్లో భార్య ఒక గది, భర్త ఒక గది, పిల్లలు ఒక వేరువేరు గదులు. దీంతో ఒక సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది. ఫ్రీడంతో పాటు సెల్ఫిష్నెస్, స్వార్థం పెరిగింది. అంతే. ఇదివరకేంటి, మనమందరం ఎక్కడ పడుకుంటాం, ఓ హాల్లో పడుకునే వాళ్ళం అందరం కదా ఆ రోజున, లేదా వరండా వాకిట్లో వసారాలో పడుకునేవాళ్ళం. ఇవాళ అసలు అప్పుడు ఇంటిమసీ ఉండేది. ఎరా ఏంటి, ఏ అక్క ఏంటి, ఏ చెల్లి ఏంటి, ఏ అత్త ఏంటి అనేది. ఇవాళ అసలు అట్టనిది ఏదన్నా ఉందా? ఇంటిమసీలు లేవు. లగ్జరీ కావాలా, హోటళ్లలో తినాలా, పబ్బులలో తిరగాల, గంతులు వెయ్యాలా, ఎంజాయ్ చేయాలా. ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకోటి, ఆ రోజుల్లో మనకి కార్లు ఎక్కడం అంటే చాలా గ్రేట్. ఇవాళ క్యాబ్లు వేసుకు తిరగడం కామన్. ఆ రోజుల్లో సైకిల్ మనకి గొప్ప, ఊళ్ళో సైకిల్ ఉన్నోళ్ళు గొప్ప. ఇవాళ రోజున సైకిల్ ఉన్నోళ్ళు వీక్ చీఫ్. 2 వీలర్ మినిమం, 4 వీలర్ మ్యాక్సిమం, లేదంటే ఆటోలో పోతాం. అప్పట్లో సిటీ బస్సులు